హాయ్ అండి, అందరికీ బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నామండి. మీరు అందరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాము. మీరు బాగుండాలి, మేము బాగుండాలి కదా అండి. మీరు అందరు మంచిగా ఉండాలి. మా వీడియోలు అన్నీ చూస్తున్నారండి. అందరికీ థ్యాంక్ యూ. ముందుగా మన నీరస్ కిచెన్ సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అంతే కదండి. మనం మొన్న చెప్పినాం కానీ ఇప్పుడు నేను చెప్పినాను కదండి మీకు అమ్మ రెసిపీలు రిలీజ్ అవుతాయి అనేసి. ఇప్పుడు అదే రిలీజ్ అవుతున్నాయి. ఈరోజు కూడా ఒక మంచి వంటకంతో వచ్చినాం మేము. ఆ వంటకం అమ్మ చెప్తుంది, చూడండి. చెప్పమ్మా. పచ్చి రొయ్యల బిర్యానీ. పచ్చి రొయ్యల బిర్యానీ అనుకోండి, పచ్చి రొయ్యల పులావ్ అనుకోండి, పచ్చి రొయ్యలు ఏదన్నా అనుకోండి, ఎన్నో ఉన్నాయి దాని పేర్లు. నేను అనేది అయితే ఇది. మేమైతే కుండలో పచ్చి రొయ్యల పులావ్ చేస్తున్నాం. అంతే అండి. మా స్టైల్లో, అమ్మ స్టైల్లో ఎట్లా చేస్తుందో మీరు చూసి మీరు కూడా చేయండి. రండి, ఏం కావాలో చూద్దాం. మనకు మెయిన్ రొయ్యలండి. పచ్చి రొయ్యలు మంచిగా క్లీన్ చేసి మంచిగా ఉప్పు, పసుపు, కొద్దిగంత ధనియాల పొడి, కారం అన్నీ వేసేసి నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసి పెట్టిందండి అమ్మ. అవి చాలా అంటే ఒక గంట సేపు అయింది అది మేము పెట్టి. ఎందుకంటే మళ్ళీ కొద్ది మ్యారినేట్ అయితే బాగుంటుంది అనేసి చెప్పింది. అందుకే అట్లా చేసిన నేను. బియ్యం ఇట్లా కూర ముక్కలు లెక్క ఉంటాయి. మంచిగా అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కూడా మనకు బాస్మతి రైస్ తీసుకున్నామండి మేము. ఇవి కూడా మంచిగా, ఇది కూడా ఒక గంట సేపు మంచి నానబెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కానీ నానితేనే మనకు బిర్యానీ అయినా పులావ్ అయినా ఏదైనా సూపర్ వస్తుంది మనకి. ఇది ఒక్కటి చేసుకోండి మీరు, అంతే. మనకు కావాల్సింది చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, ప్రాన్స్ అయినా ఏదైనా కానీ ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలి, బియ్యం నానబెట్టుకోవాలి. అప్పుడు ఆ రెండుతోనే మనకు అన్నం అనేది టేస్ట్, టెక్స్చర్ అన్నీ బాగుంటాయి. అంతే. దానికి సరిపడా ఒక 2 పెద్ద టమాటాలు, హోల్ గరం మసాలా పౌడరు, మిర్చి పేస్ట్ కొద్దిగా మనకి మీరు స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 10 పచ్చిమిర్చిలు పేస్ట్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు, బగారాకు, ఇవన్నీ. ఈ పచ్చిమిర్చిలు కూడా మనము ఒక 2-3 తర్వాత నేను వేసేది నేను చూపిస్తానండి. అంతే. కొద్దిగంత నెయ్యి మనకి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడు నూనె వేసుకుందామండి మనము. ఎంత వేయాలమ్మా నూనె? కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులావులకి. కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేద్దామా? అంతే. 4 వేసిన. అది ఒక 2 చాలా 4, 5 వేస్తాం, సరిపోతుంది. కొద్దిగా నూనె బాగుంటాయి, మంచిగా ఉంటుందండి మనకి. నాన్ వెజ్ ఐటమ్స్ నూనెతోటే కదా టేస్ట్. రొయ్యలు. ఒక స్పూన్ నెయ్యి వేద్దాం ఇందులోనే, మళ్ళీ తర్వాత వేసుకుందాం. టేస్ట్ కొంచెం మనకి బాగుంటుంది అట్లా. అది వేడిగా ఏంటంటే ఆగదు, కానీ వేడి కావాలి బాగా. అంటే హోల్ గరం మసాలా ఇప్పుడు మనం వేయొచ్చు అండి. ఇప్పుడు హోల్ గరం మసాలా దాని బదులు నేను పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే అవి ఇందులో పౌడరే బాగుంటుంది. తింటుంటే నోటికి వస్తాయి కదండి అవన్నీ, అందు గురించి ఇష్టపడరు మా ఇంట్లో అట్లా ఎక్కువ. పౌడర్ వేస్తున్నాను. అది పౌడర్ దీనికి పలావుకు బాగా సెట్ అవుతుంది. అట్లా అనేసి నేను పౌడర్ వేసుకుంటున్నాను. మీరు మీ ఇష్టం ఉంటే మీరు హోల్ గరం మసాలా ఇదే టైంలో వేసుకోండి కదమ్మా. కానీ నీరజ పచ్చి రొయ్యలకు ఇట్లా వేస్తేనే బాగుంటుంది. అది నమ్ములుతుంటే అవే వస్తుంటాయి అన్ని నోటికి. అవును. ఏమి ఇవ్వాలి? ఉల్లిగడ్డలు వేస్తున్నాను. నూనె కాగిందా చూడు. కాగింది కదండి. ఇగో మంచి వేడైందంటే మంచిగా గుప్పమనే అవుతుంది. కుండ వేడైనట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా కొంచెం వేడి కావాలి కదా. వేడి కావాలి. మీరు కూడా చేయండి, కుండలా బాగుంటుంది. అది ఎంత మంచిగా వేడి అయితే అంత తొందరగా ఎగుతాయి. అసలు ఏ రెసిపీ చేసినా కానీ కుండలా సూపర్ టేస్ట్ అవుతున్నాయండి. బాగుంటుంది. చిన్నదన్నా మీరు తీసుకొని ట్రై చేయండి. మనకి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఎందుకు ఇది చిన్న కుటుంబానికి కరెక్ట్ అయితే 1 kg ఇది. ఇంకా చూడండి, ఆనియన్స్ వేస్తున్నా నేను. కొంచెం మనకు గోల్డ్ కలర్ రావాలి ఇవి. అంతే, బాగుంటాయి కదమ్మా. అవి ఎంత మంచిగా ఎగితే అంత బాగుంటాయి. కొద్దిగా ఉప్పు వేద్దాం, తొందరగా అవుతుంది. ఇది ఒక చిట్కా. ఆనియన్లో మనం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి కదండి. అందరికీ తెలుసు కానీ చెప్తున్నా. అది వేడయిందంటే ఆగదిదే. కుండ వేడయిందంటే తనంతా తనే ఇక చూడండి, మనకి ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి. బురుగు వస్తుందని టెన్షన్ పడకండి, కుండలు అట్లనే అవుతుంది. ఇగో చూడండి, ఇగో అంతే. మనకు మంచి బ్రౌన్ అయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేస్తున్నానే. అల్లం వెల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా. ఇక చూడండి, మంచిగా ఒక 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్టు. దీంతోనే మనకు టేస్టు కదానే. అది నెయ్యి వేసినందుకు బురుగు వస్తుంది. నెయ్యి వేస్తే ఇట్లనే అవుతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మనకి.
అట్లా అన్నమాట. ఇప్పుడు 2 నిమిషాలల్లో అంతా వెళ్ళిపోతుంది. ఇవన్నీ వేస్తాం కదా బురుగు అన్నీ వేసేసినాక ఇప్పుడు ఇదే టైంలో అది వేగుతుంటేనే ఆకు, బగారా ఆకు స్మెల్ మాత్రం అదిరిపోయిందండో. ఈడ మంచి స్మెల్ వస్తుంది. ఏమా కొత్తిమీర, పుదీనా, నూనెలనే వేస్తుంది అమ్మ అన్నీ. నూనెలనే మంచుకుంటాం. పచ్చిమిర్చి పేస్టు, కొంచెము పచ్చిమిర్చి పేస్ట్ వేస్తారు కాబట్టి మీరు కొంచెం కారము చూసుకొని వేసుకోండి కదమ్మా. ఏం బాగుంటాయి. మళ్ళీ 2-3 వేస్తాం కదా పచ్చిమిర్చిలు తర్వాత. అది కారం ఉంటేనే బాగుంటుంది కదా నీరజా. అదే అదే వస్తుంది. ఈ టైంలో అవి వేగినాయి కదా. ఇప్పుడు టమాటాలు, కొంచెం పసుపు వేద్దాము ఇదే టైంలో. చూడండి మనకు అందులో వేసినాం కానీ కొంచెం వేయి. మళ్ళీ దాంట్లో వేసినాం కదండి మనం మారినేట్ దాంట్లో, అందుకని మళ్ళీ కొంచెం వేసుకోవాలా. ఇవన్నీ కొంచెం మంచిగా మగ్గి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కాదమ్మా, ఇప్పుడు సాల్ట్ వేసేస్తే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కదా. అవును, సాల్ట్ వేద్దాం కొంచెం అంతా. వేసేయిగా సరిపడంత. వేసేయాలన్నా 2 స్పూన్లు వేస్తాం మరి. ఎలా సరిపోతుంది. ఓకే, అలా వేసినాం కదా మనం కొంచెం. ఉప్పులు కారాలు కరెక్ట్ ఉంటేనే. అది వేడైంది కదా బురగంతా పోతుంది. అదే కదా ఈ కుండ మహత్యం. ఇప్పుడు నిమిషంలో గులబడుతుంది అది. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి మనము? కొంచెం అది మూత పెట్టి గరం మసాలా అన్నీ వేసి 1 స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ ఇంకా కొంచెం వేయాలమ్మా. దీంతోనే మనకు టేస్ట్, అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మంచి వాసన. మనం అవన్నీ వేస్తాం కదా, తింటుంటే అవి నోటికే వస్తాయి. బాగుండేది. స్మెల్ వస్తూనే ఉందమ్మా మంచి. ఇది వేస్తేనే బాగుంటుంది. అదిపోయింది స్మెల్. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రొయ్యల రాజు. ఈ రొయ్యల రాజు గారిని ఇందులో ఎంటర్ చేద్దాం ఇప్పుడు మనం కదండి. ఇవన్నీ వేస్తేనే టేస్ట్. చూడండి ఇది వేసేసినాం మనం. నెక్స్ట్ కొంచెం అన్నీ కలుపుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తా వేసి జర సిమ్ము పెట్టు, మూత పెట్టు. మూత పెడితేనే మగ్గుతాయి కదమ్మా మరి అవన్నీ. అంతా నీరంతా ఇంకుతుంది. దీంట్లో ఇట్లనే వేయాలనా? కట్ చేద్దాం. ఇదో స్టైల్ అనమాట. అది కుండలు ఉంటాయి కూడా కరిగిపోయినట్టు. చూడండి ఇట్లనే మిర్చిలు వేసేసినాం మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం మూత పెట్టేసుకుందాం. కొంచెం మగ్గినాక మనం బియ్యం వేద్దాం. ఇది మనకు చూద్దామండి ఇప్పుడు. ఇక చూడండి ఇట్లా మంచిగా మగ్గాలి మంచిగా కదమ్మా. అంతా మగ్గిపోతుంది చూడు, అంత బాగా అయింది చూడు. అన్నీ నూనెలో ఫ్రై అయినట్టు అయితే అవి మంచిగా అద్భుతంగా ఉడికిపోయినాయి మనకి. చేసినాం కాబట్టి అదే కొంచెం వేస్తే చూడండి. ఇంకో కొంచెం వేయాలమ్మా చాలా. 1.5 స్పూన్ వేసినానండి చాలు. ఇంకా మళ్ళీ కారం తలుగుతూనే కదా అన్న మరి రుచి ఉండదు. ధనియా పౌడర్ ఒక 2 స్పూన్లు సరిపోతుంది. సూపర్ అయిపోయింది. ఇంకా మనము అందులో ఏం వేసుడు లేదు. లాస్ట్ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకుందాము. అన్ని రైస్ అన్నీ వేసినాక అప్పుడు చూసి వేసుకోవాలి అంతే. చూడండి ఇవి మనకు మంచిగా మగ్గిపోయినాయి కదా. ఈ టైంలో మనం రైస్ వేసుకుందాం. మంచిగా రైస్ వేసుకున్నాక వాటర్ వేసుకుందాం. ఆల్రెడీ 1 గ్లాస్ వాటర్ ఉంది కదా మనలా. ఉంటుంది కానీ వద్దు ఇవి కానీ నానినే మంచిగా నానాలి కదా. బియ్యం నానితేనే అన్నం మంచిగా. అన్నము కుండల బియ్యం నానితే పువ్వులుగా అవుతుంది. అదే లేకుండా నానకపోతే ఎట్లుంటుంది తెలుసా, గింజలు గింజలు ఉంటుంది. అయిపోయింది. నిలువై ఇగో ఈ గ్లాస్తోని మనము 3 గ్లాసుల బియ్యం తీసుకున్నామండి. అంటే ఈ గ్లాసు 3 గ్లాసుల బియ్యం అంటే 1 గ్లాస్కి 1 సగం నీళ్ళు వేసుకోవాలి మనం. అంటే ఇప్పుడు నేను సరి సమానము వాటర్ అంతే. నాకు కూడా సగం పోయి నీరజా అదే పోస్తామా వాళ్ళకి చెప్తున్నాను, 1 సగం వేసుకోమని. చూడండి
ఒకటి, రెండు, 2, 3, 4. సగం పోయి మనకు కొంచెం వాటర్ ఉన్నాయి కదా అందులో, అది ఏం కాదండి. కొంచెం మనకు మరీ పాత బియ్యం అవి పుల్లలు లెక్క ఉంటే కూడా అంత బాగుండదు. కొంచెం జ్యూసీ టైప్ ఉంటే మంచిగా ఉంటుందండి మనకి. అందుకే నేను ఇట్లా కలిపేసాను మంచిగా. కొంచెం ఉప్పు చూసి నేను నిమ్మకాయ కూడా ఎందుకు వేయలేదంటే మ్యారినేటింగ్ దాంట్లో నేను ఒక సగం నిమ్మకాయ వేసేసినానండి. సగం ఎక్కువ పట్టదు, పెద్ద నిమ్మకాయలో సగం వేసినామంటే పుల్లగా బాగుంటుందని మళ్ళీ వేస్తలేను నేను. మీ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకుంటే వేసుకోండి. నేను కొంచెం సాల్ట్ చెక్ చేస్తాను ఇప్పుడు. కొద్ది సాల్ట్ పడుతుందమ్మా, కొంచెం అంతే మరి పడుతుంది ఎట్లయినా. సూపర్ టేస్ట్ అయింది కానీ కొద్ది సాల్ట్ పడుతుంది. నాకు ఇంకా కొంచెము ఉప్పు పడుతుందండి. ఇగో నేను మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నాను, సాలు ఇంకా సరిపోతుంది. మస్తు టేస్ట్ అయింది, అద్భుతంగా అయింది. ఇప్పుడు మనకు ఇదంతా మనకు మంచిగా ఇప్పుడు అది అయ్యే దగ్గర మూత తీయద్దు మనం, అంతే. ఇంకా దమ్ము ఉడికిపోతుంది అది. ఇంకా అయిపోయింది మనకి. దీన్ని ఏం చేద్దామంటే మూత పెట్టేసి గట్టిగా పెట్టు. చూడండి ఇది ఫుల్ పెట్టు. ఇది అయినాక మళ్ళీ మనం కలుసుకుందాం. ఇప్పుడు మనకి అన్నీ వేసేసినాం, పెట్టేసినాం. కొంచెం ఒక 10 నిమిషాలు అయితే మనకు మంచిగా సూపర్ రైస్ అయిపోతుందండి. కుండ మనం బంద్ చేసుకున్నా కానీ వేడి ఇట్లా మన కుక్కర్ కంటే ఎక్కువ వేడి ఉంటుంది. మళ్ళీ అది మంచిగా ఉమ్మగిలుతుంది అలా. సాయంత్రం వరకు రాత్రి వరకు మంచి వేడిగానే ఉంటుందండి అందులో. నిజము, నేను చెప్పడం కాదు కానీ మీరు చెయ్యండి, చేస్తే మీకు తెలిసిపోతుంది. మనకు ఇప్పుడు ఎందుకు కుండ అని అంటున్నామంటే ఈ కుక్కర్లలో తింటే రోగాలు వస్తున్నాయని అందరూ అంటున్నామా. కుండలు అలవాటు చేసుకున్నాము, ఇప్పుడు అదే రుచి అయిపోయింది ప్రతిదీ. ఏమో అండి, మేమైతే నిజం చెప్తున్నాను, కుండలో మేము చేసుకుంటున్నాము, చాలా అద్భుతమైన టేస్టులు వస్తున్నాయి. మళ్ళీ ఈరోజు మనము ఒకవేళ ఈరోజు చేసిన పులుసు కూరలు అయితే ఈరోజు చేసినవి రేపటి వరకు అసలు ఇంత కూడా మన ఫ్రిడ్జ్ లో పెట్టకున్నా గానీ ఇలా కుండలు ఉంటుంది. ఈరోజు అస్సలు పాడు కాదు, సూపర్ గా ఉంటుందండి. మంచిగా ఇట్లా తేనె లెక్క మంచిగా సాంబార్ ముద్దుగా ఉంటది అది. తెలుసా, మీ చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఉట్టి మీద పెడుతుండే. అప్పుడు కుండలు యాత్రలకు పోతే తెస్తురు నల్ల కుండలు నీరజా. అమ్మ అలానే వండుతుండే. అన్ని కలపాలి, కట్టెల పొయ్యి మీద పెట్టాలి. మా అమ్మమ్మ భలే చేస్తుండేనండి వంటలు. మేము అప్పుడు ఈ పిల్లలకి చెప్తే కుండలా అందరు. ఇప్పుడు కుండ సగలు కొడుతున్నారు. నిజం చెప్పాలంటే మనకేం తెలుసా అండి అప్పుడు. నిజమే కదా, కుండలు అంటే అసలు స్టవ్లు లేవు, గ్యాసులు లేవు, కట్టెల పొయ్యి. ఇప్పుడు కూడా కుండలు అని అంటే మా అమ్మ కుండలు తీసుకురా అంటే ఎందుకు అన్న నేను. ఎందుకనంటే ఒకసారి తీసుకురా వండి చూస్తే మీకే తెలుస్తుంది అని అంటే ఇక తీసుకొచ్చి మేము వండి ఆ టేస్ట్ చేస్తే మళ్ళీ ఆ టేస్ట్ కిందకి ఇంకే టేస్ట్ వస్తలేదండి. నిజము, సూపర్గా అవుతున్నాయి తెలుసు. అన్ని రెసిపీలు సూపర్ అంటే సూపర్. ఇప్పుడు మనం కడాయిలో ఫ్రై చేస్తామా, అలాకంటే ఇప్పుడు కుండలో ఫ్రై చేసినవన్నీ మూత పెట్టు, మంచిగా సిమ్ముగా ఇట్లా ఫ్రై అవుతుంది. మంచిగా కుండలో మంచిగా ఫ్రై అవుతుంది. మళ్ళీ మాడదు కూడా, వాటర్ వేయని అవసరం లేదు, ఏం లేదు. ఒకవేళ వేసినా కానీ మంచిగా జ్యూసీ కర్రీ అవుతుంది, మంచిగా అవుతుంది. తినాలంటే కూడా రుచి అవుతుంది. అద్భుతంగా అవుతున్నాయండి. నిజం చేసుకోండి, చేసుకుంటేనే మనకు అన్ని బాగుంటాయి. ఏముంది, కుండలు మామూలుగానే దొరుకుతుంది. మ్యాక్సిమం ఇప్పుడు అన్ని రెసిపీలు మీకు కుండలనే చూపిస్తామండి మేము. ఇప్పుడు చూడండి మంచి రెసిపీలు మనము ఎన్నో మిస్ అయిపోతున్నామండి టేస్టులు. నిజం చెప్తున్నా, నేను చాలా టేస్టులు. బెండకాయ చారు చేసినా కానీ కుండలనే చేస్తా. ఆ కుండలో చేసి అట్లనే పెడతా కదా, అస్సలు పాడు కాదు. తెల్లారి ఇంకా రుచి వస్తుంది. మా దగ్గర పిల్లల టిఫిన్లు కూడా వంచుతారు వాళ్ళు. చాలా మంచిగా అవుతుంది అందులో, రుచి బాగా అవుతుంది. అద్భుతమైన టేస్ట్ తోని. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఫ్రైలు గిల్లు చేస్తున్నాము, ఫ్రిడ్జ్లో పెడతాం. ఆ ఫ్రిడ్జ్లో పెట్టగానే మళ్ళీ వేడి చేసుకుంటాం, సప్పగా ఉంటాయి అవి. అసలు రుచి ఉంటాయి నీరజ ఫ్రిడ్జ్లో. అవును, అన్నం మనకు మంచిగా సిమ్ములనే మేము దమ్ వేసేసినామండి. మంచి దమ్ అదేంటి సిమ్ములో మంచి మగ్గిపోయింది కదమ్మా, అంతా మగ్గుతుంది. ఇప్పుడు మనం చూద్దాము. అట్లా అవుతుంది చూడండి. ఇప్పుడు ఏం లేదు, ఇక చూడండి, చూసిరండి మనం వేసిన మిర్చి కూడా అట్లనే ఉంది. ఇగో ఇట్లా రావాలా, సిమ్ అవుతుంది. ఎట్లా సూపర్ వచ్చిందంటే ఇప్పుడు మనం ఇది బంద్ చేసినా కానీ వేడికి అట్లనే ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందంటే నేనేం చెప్పలేనండి. ఇప్పుడు నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు సిసలైన పలావ్ మనకి.
కుండలు అనుకొని భయపడతారు మెత్తగా ఏం కాదు. ఇంకా ఎంత పొడి పొడి లాడుతూ వచ్చిందో చూడండి మీరే చూడండి. ఇప్పుడు ఇది సిమ్ అయితే ఇంకా సాయంత్రం దగ్గర ఉంటది కదరా, ఇంకా ఇట్లా మేకులు మేకులు మంచిగా ఇట్లా పుల్లలు లెక్క అనిపిస్తుంటది. అదే అదే అంటుకోదు కూడా కుండలు అట్లా అద్భుతంగా వచ్చిందండి మనకు రైస్ అయితే. ఇట్లా రావాలి బాగుంటది. ఇప్పుడు మనం కుండలు అయ్యో మెత్తగా అవుతుంది అయ్యో ఇది అవుతుంది కాదు, మంచిగా ఇంకా పుల్లలు ఉంటుంది సాయంత్రం దగ్గర. స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం. మంచిగా దీంట్లోనే కొంచెం కొత్తిమీర, ఆ ఉల్లిగడ్డ, అది బ్రౌన్ ఆనియన్ వేసుకుందాం. కొంచెం నెయ్యి ఒక స్పూన్ చూడండి అంతే లైట్గా గంతే. కొంచెం అంతా నెయ్యి వేస్తే బాగుంటుంది అంటండి, అందుకే వేస్తున్నాము అన్నది. అయిపోతుంది అంతే అండి, మనకి మొత్తం అయిపోయి రెడీ రైస్ కథం. స్టవ్ ఆఫ్. పచ్చి రొయ్యల పులావ్ మా స్టైల్లో ఎంత బాగా వచ్చింది కదండి, పొగలు వెళ్తూనే ఇట్లా. కుండలో చేస్తే ఎట్లుంటుందో చూసిరు కదా, అంత బాగుంటుంది. మీరు కూడా చేయండి ఇట్లనే, సేమ్ టు సేమ్. చేసినాక మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందని, అంతే కదండి. అసలు కుండలో మెత్తగానే కాదు, మంచిగా పుల్లలుగా అవుతుంది. దీని నోరు ఊరిపోతుంది ఇప్పుడు నాకైతే. మీరు కూడా చేయండి తప్పకుండా, నిజంగా చెప్తున్నా, చాలా 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 బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మంచి వంటలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం, అది కూడా అన్ని కుండల రెసిపీలు. సరేనా? మా ఛానల్ని చూడండి. అంతే. ఇప్పుడు ఫస్ట్ మేము చేయాల్సిన పని ఏందమ్మా? తినడం. పొగలు వెళ్తుంటే తినడానికి కూడా రాదు. అమ్మ తినమ్మా, ఫస్ట్ టేస్ట్ చెయ్యి. ఇంత వేడితే ఎవరైనా తింటారండి? మా బిడ్డ తిన్నట్టు తినాలి, టేస్ట్ చెప్పాలి కదండి. మీకైతే మేము ఎట్లా వచ్చిందని చెప్పాలి కదండి, మీరే చెప్పండి. తీసుకోండి. ఎవరు వంకనే పెట్టద్దు. ప్రాన్ తినమ్మా, రోజు తిను. భలే బాగా అవుతుంది, చేసుకోండి. చూడు తప్పకుండా చేసుకోండి మీరు. ఏం చెప్పలేనండి నేను, అంతే కదా. అంత టేస్ట్ అయిందంటే మంచి హాయిగా కూర్చొని తినేస్తుంది ఇప్పుడు అంతా. సాయంత్రం దగ్గర కూడా మంచిగా వేడిగా ఉంటుంది కుండల, అస్సలు చల్లగా కాదు, మంచిగా అట్లనే మిగులుతుంది. మళ్ళీ పూలొలిగి ఉంటుంది అన్నం, మంచిగా బాగుంటుంది, రుచి ఉంటుంది. చేసుకోండి మీరు కూడా తప్పకుండా మా ఛానల్ని చూడండి. అద్భుతమైన టేస్ట్ అయిందండి నిజం. అసలు ఆపాలంటే అసలు కుండలో మెత్తగా అయితే భయపడతారు, అసలు ఏం కాదు. చూడు మంచిగా అయింది టేస్ట్, అద్భుతంగా అయిందండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను మటన్ది చేపిస్తా, అది చికెన్ది చేసిస్తాను, మీకు అన్ని పెడతా చూడండి. చూడండి, ఇంకా మేము ఇప్పుడు మంచి ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీకు బాయ్ అండి. బాయ్ బాయ్.